యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో నీ చేతి రేఖల్లో నేనున్నానేమో నా గుండె గది నిండా నువ్వు నిండావేమో నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో నిన్నే చేరక ప్రాణం ఏమో. పద సౌమ్య. నా పేరు నరసింహ. నేనంటే నీకు ఇష్టం, నువ్వంటే నాకిష్టం. అందుకే మన ఇద్దరం ఒకటయ్యాం. ఏమండి, అక్క వాళ్ళ వీధిలోకి వచ్చాము. ఒకసారి చూసి వెళ్ళిపోదాం. సరే. తాగుబోతు వెదవలకి టైము పాడు ఉండదని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఏంటే ఏంటే తాగుబోతులని చులకనగా మాట్లాడగా. సిస్టమ్ మా వల్లే రన్ అవుతుంది. మీ బావుంటే అక్కకి ఫోన్ చేస్తాను. పిల్ల స్కూల్ ఫీజుకి 4 రోజుల నుంచి డబ్బులు అడుగుతుంటే చేతిలో 100 రూపాయలు పెట్టలేకపోతున్నావు. తాగుడికి మాత్రం నీకు డబ్బులు వస్తున్నాయా? తాగుడికి అడిగితే ఆ దేవుడు ఎలాగైనా ఇస్తాడు బంగారం. అక్క ఫోన్ కలవట్లేదండి. నేను వెళ్తాను. బావ ఉన్నాడని తెలిస్తే లోపలికి వెళ్లకుండా వచ్చేస్తాను. సరే వెళ్ళు. నాకు బయట కనపడితే నేను మేనేజ్ చేస్తాను. తొందరగా వచ్చి. సరే. ఇంత బాధ్యత లేని వాళ్ళ తయారవుతావని నేను అస్సలు అనుకోలేదు. నాకు అసలేమి వినిపించట్లేదా? ఇలాంటివి వినపడవలే. చిచ్చి, ఏం మనిషి ఏంటో. అమ్మా, ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి పంపించేస్తారని చెప్పారమ్మా. 4 రోజుల్లో కడతానని నేనొచ్చి టీచర్తో మాట్లాడతానులేమ్మా. ఎగ్జామ్స్ రాయనివ్వరమ్మా. నేను మాట్లాడతానని చెప్పాను కదా సౌమ్య. వినరమ్మా, ఈరోజు ఎలాగైనా కట్టు. ఎలా కడతానే? నీ బాబు నా చేతిలో రాసలేం పోయడం లేదు. నువ్వు కూడా నీ తండ్రిలాగా మాట వినకుండా మొండిగా తయారు కాకు. నేను స్కూల్కి వెళ్ళనమ్మా. ఏంటి నీ అల్లరి? పద రా. పద. అక్క, అవని, అక్క బావున్నాడా? తాగొచ్చి ఆ రూమ్లో తగలడ్డాడు.
ఏ సుజాత మజ్జిగ తీసుకురావే. ఏ సుజే ఏయ్ కూర్చో అవని. పర్లేదక్క. సౌమ్య, మళ్ళీ జ్వరం రావటం లేదు కదా? లేదు పిన్ని. వచ్చే ముందు ఫోన్ చేశానక్క, కలవలేదు. అదా, అది 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 స్విచ్ ఆఫ్ అయిపోయింది అవని. అమ్మ అబద్ధం చెప్తుంది పిన్ని. రీఛార్జ్ చేయించాలి. డబ్బులు లేవని చేయించడం లేదు. అది డబ్బులు లేక కాదు, టైం కుదరక. పెద్ద అన్ని తెలిసినట్టు మాట్లాడుతోంది. ఇది మరో అబద్ధం పిన్ని. నువ్వు నోరు ముస్తావా? కష్టం వచ్చిందంటే నువ్వెటూ చెప్పుకోవు. కనీసం పాపనైనా చెప్పనివ్వు. దీని మాటలు నువ్వేం పట్టించుకోకవని. జాబ్లో జాయిన్ అవుతానని ఇంతకు ముందు ఒకసారి ఆయనతో చెప్పాను. జాబ్లో చేరుతాను, నీకు ఇబ్బంది కలగకుండా నెల నెల డబ్బులు పంపిస్తాను. ఏ సుజే పెళ్ళయ్యాక నీ జీవితం నీది, నీ జీతం నీది. అక్క, నేను జాబ్ చేయాలనుకుంటున్నది నీ గురించి. దయచేసి అలా మాట్లాడకు. మెట్టినింటి ఆడపిల్ల పుట్టింటికి జీతం పంపిస్తే గొడవలొస్తాయమ్మా. అర్థం చేసుకో. అర్థం చేసుకునే భర్త దొరికాడక్క. అలాంటి గొడవలేం కావులే. ఏ సుజే ఎక్కడున్నావే? మజ్జిగానికి ఎంతసేపు అయిందా? అలుపు దీవా తీసేదాకా ఊరుకోడు. శ్రీకర్ బాబు కూడా వచ్చారా? వచ్చారక్క, బయటున్నారు. ఏ సుజే లోపలికి పిలవలేని పరిస్థితి. నా కర్మ. బాబాయిని పలకరిద్దాం రా. సుజాత, సుజాత బాగున్నారా బాబు? బాగున్నానండి. ఆయన లోపలున్నాడు. అర్థం చేసుకున్నానండి. మీ అమ్మా నాన్నలకి మీ మీద కోపం తగ్గిపోయిందా బాబు? ఏయ్ సుజే చెప్పు బాబు. తగ్గిందండి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని వాళ్ళ కోపం ఉండొచ్చు, కాదండం లేదు. అలా అని పంతం ఎంతకాలం చెప్పండి. సుజే అలుపు దీవా. ఎక్కడికి వెళ్తున్నారు? గుడి నుంచి వస్తున్నాం. ఇంకా బయలుదేరండమ్మా. ఆయన తలుపులు తోసుకొని వచ్చినా వచ్చేస్తాడు. సుజాత సరే అక్క. ఇవ్వు. తీసుకో, నీ దగ్గర ఉంచు. వద్దవని. మజ్జిగ ఇమ్మన్నాను, ఎక్కడే? కాదనకక్క, తీసుకో. పెళ్లి కాకముందు ఎలాగో నీ మీదే ఆధారపడి బ్రతికాం. ఇప్పుడు కూడానా? మీరు తీసుకోకపోతే అవని బాధపడుతుంది. ఉమ్. బాయ్ పిన్ని. బాయ్ బాబాయ్. బాగా చదువుకో. వస్తామక్క. వెళ్దామని వెళ్ళొస్తామండి. ఇంకెంతకాలం నిన్ను ఇబ్బంది పెట్టాలో.
అక్క కుటుంబాన్ని ఆదుకోవడానికి నేను ఖచ్చితంగా జాబ్ చేయాలండి. ఎక్కడున్నావా? తలుపులు ఎందుకేసావా? ఎవరు వచ్చారు? నీ చేతిలో డబ్బులా? అవును, నీ తాగుడికి సరిపోవడం లేదని అప్పు తెచ్చాను. అయితే ఇవ్వు. నేనివ్వను. పదమ్మా, స్కూల్కి వెళ్దాం. సుజాత, సుజాత, సుజాత. మన పెళ్లి గురించి ఇంట్లో చెప్పేశామని అక్కతో అబద్ధం చెప్పాం. ఇంకా చెప్పలేకపోయామని అక్కకి తెలిస్తే ఎంత బాధపడుతుందో, ఎంత గొడవ చేస్తుందో. ఎందుకు పిలిచారు నాన్న? రేపు విజయదశమి కదా, అందరికీ బట్టలు తీసుకొచ్చాం. రేపు ఇవే కట్టుకోవాలి. ఇవి మీకు. ఇది నీకు. ఇది మీ ఇద్దరికి. తీసుకోమ్మా. ఉదయానికల్లా మా అమ్మ నాకు సారీ పంపిస్తానని చెప్పింది. మీ అమ్మ బంగారపు అంచు కలిగిన బట్టలు పంపించొచ్చమ్మా. అది ఆమె ఇష్టం. ఇది నా బాధ్యత. ప్రతి విషయానికి పిల్లల్లా అలగొద్దమ్మా. తీసుకోండి రాదా. మరి 2 కవర్లున్నాయి. ఒకటి శ్రీకర్కి, మరి రెండవది అవనికా? అవును. తనకెందుకు కొన్నారు? ఎందుకు కొనకూడదు? ఇంట్లో ఉండనిచ్చాం. సరిపోదన్నట్టు బట్టలు కొనడం అవసరమా? అవని కూడా మనింటి మెంబరే కదా. అందరికీ కొని తనకి కొనకుండా ఎలా ఉంటావు? మనింటి మెంబర్ ఎలా అవుతుందమ్మా? మనం జనాభా లెక్కల వాళ్ళకి తన పేరేమైనా ఇచ్చామా? రే, షేర్ మార్కెట్లో షేర్ అయిపోవాలని కలలు కంటున్న నువ్వు కూడా ఇలా తయారయ్యావేంట్రా? ఇలా చీరల విషయంలోనూ గాజుల విషయంలోనూ మగాళ్ళు దూరితే వాళ్ళనేమంటారో తెలుసా? మాకు తెలుసు, మీరు చెప్పక్కర్లేదు. అదే మావయ్య, మాకు తెలుసు, మీరు చెప్పక్కర్లేదు అంటున్నాను. ఎక్స్ప్రెషన్ తేడా అంతే. అయితే రేపు ఆవిడ గారు కూడా మనతో పాటు దసరాకొస్తున్నారన్నమాట. వస్తుంది. మాతో పాటు సమానమైన విలువనిస్తూ నెత్తినెక్కించుకుంటున్నారు. ఏదొక రోజు ఖచ్చితంగా దెబ్బతింటారు. 10 మందికి పెట్టే చేతులు మనవి. వీళ్ళేంటి వేద ఎలా తయారవుతున్నారు? ఇంతకీ వీళ్ళేరి? అదిగో వస్తున్నారు. జంట సీతారాముల్లా చూడముచ్చటగా ఉంది కదండి. అవును వేద, మన తర్వాత మన వంశకీర్తిని నిలబెట్టేది వాళ్లే. అవని జాతకం కూడా నా జాతకం అయితే ఇంక వాళ్ల పెళ్లికి ఏ ఆటంకం లేనట్టే. ఖచ్చితంగా ఇద్దరి జాతకం ఒకటే అవుతుంది. అందుకే దేవుడు ఎంత దూరం తీసుకొచ్చాడేమో. ఎందుకు పిలిచావమ్మా?
దసరా ఉత్సవాల్లో నువ్వు ఈ చీరే కట్టుకోమ్మా. తీసుకోమ్మా. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ ఎందుకమ్మా, అందరికీ బట్టలు కొన్నాను. నువ్వు కూడా మా ఇంటి అమ్మాయివే అనుకుని తీసుకొచ్చాను. రేపందరం దసరాని సంతోషంగా జరుపుకుందాం, సరేనా? నువ్వు కూడా నాన్నా. వేదవతి కుటుంబంతో సంబంధం కలుపుకోవాలని ఆశపడ్డాం. దురాశ దుఃఖానికి చేటన్నట్టయింది. మరో సంబంధం చూడకుండా పవిత్రనిలా ఎన్నాళ్ళని వదిలేస్తాం? నేను అడుగుతుంటే ఎప్పటికైనా శ్రీకర్ నావాడే అని అంటోంది. సరే, వెళ్ళి మాట్లాడదాం పద. ఏ సీరియల్ చూస్తున్నావమ్మా? సీరియల్ కాదు నాన్న, సినిమా. టైటిల్ వచ్చి శ్రీకర్ కళ్యాణం. చూడండి. శ్రీకర్ పెళ్ళైపోయిందా? అయిపోయింది. వైభవంగా చేస్తానని ఆ వేదవతి డబ్బా కొట్టింది. సైలెంట్గా ఎప్పుడు చేసింది? ఇంట్లో వాళ్ళు చేసిన పెళ్లి కాదు నాన్న, మరి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేసుకున్న దొంగ పెళ్లి. దొంగ పెళ్ళా? నిన్న రెస్టారెంట్లో కనపడ్డాడు. ఎవరు అని అడిగాను. ఫ్రెండ్ అని అబద్ధం చెప్పాడు. ఈరోజు గుళ్ళో చక్కగా నా మొబైల్కి చిక్కాడు. వాళ్ళకి తెలియకుండా తీసిన ఈ వీడియోతో వేదవతికి చుక్కలు చూపిస్తాను. దొంగ పెళ్లి అన్నావంటే ఖచ్చితంగా జాతకం కలవనమ్మాయే అయ్యుంటుంది. జాతకం కలిసిన అమ్మాయి అయితే కుటుంబానికి పరిచయం చేసేవాడు కదా. అంతేగా మరి. ఆ రోజు మన వైపు తప్పుందని పవిత్రను కొట్టింది. కొడుకు చేసిన తప్పు కనిపెట్టలేకపోయిందా? 10 ఊళ్లకు పెద్ద మనుషులం, గొప్ప మనుషులం అని డప్పు కొట్టుకుంటారు. పద్ధతుల గురించి ఉపన్యాసాలిచ్చారు. కొడుకు దారి తప్పడం మాత్రం గమనించలేకపోయారు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ చంప చెళ్ళు మనిపించినట్టు అడుగుతాం పదమ్మా. ఆగండి నాన్న. ఈ పని చెయ్యాలనుకుంటే ఈ పాటికే చేసుండేదాన్ని. రేపు వేదవతి కుటుంబ ఆధ్వర్యంలో జరగబోయే దసరా వేడుకల్లో అందరి ముందు నాటకం బయట పెట్టాలని ముహూర్తం పెట్టాను. నన్ను కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేకపోతున్నాను.
వాళ్ళ మీద కోపంతో బంగారం లాంటి టీవీ పగలగొట్టేశావు కదే. ఆ శ్రీకర్తో బంగారం లాంటి భవిష్యత్తును ఊహించుకున్నాను. ఆ వేదవతి అంతా నాశనం చేసేసింది. నా కలల్ని కాల్చేసింది. నా ఆశల్ని చంపేసింది. నేను పడిన బాధ ఆ కుటుంబం అనుభవించాలి. ఇప్పుడు గాని ఆ కుటుంబం మీద నాకున్న పగ చల్లారదు. రేపు దసరాలో రచ్చ రచ్చే.